కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి? కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేనివారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. మాసాలలో అత్యుత్తమ మాసం ఏది అంటే కార్తీక మాసం అనే చెప్పాలి. మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కాని గృహాల్లో కాని భక్తిభావం వెల్లివిరిసేది కార్తీక మాసంలోనే అని అనడంలో సందేహమే లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అంటడంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. శివకేశవులు ఇద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలవబడుతుంది. చంద్రుడు పూర్ణిమ రోజున కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసం అంతా పండగలే. బలిపాడ్యమి, భగినీహస్త భోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా అన్నీ పండగ దినములే. కార్తీక మాసాన్ని మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం, పరమేశ్వరుని నియమించిన దైవం లేవని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసింది స్నానం. అదేంటి మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అని సందేహం రావచ్చు. రోజు చేసే స్నానానికి, కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నదీ స్నానం చేస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ కార్తీక స్నానం ఎలా చేయాలి? ఏ సమయములో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేనివారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా కార్తీక స్నానం ఎలా చేయాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో దిగంబరంగా స్నానం చేయకూడదు. వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివశివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి మీకు ఏ దైవమైతే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకుని నన్ను అనుగ్రహించుగాక అనే సంకల్పం చెప్పుకుని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, కాలువలు, చెరువులు, బావులు ఇవి ఏమీ దగ్గరలో లేకపోతే బకెట్తో నీళ్లని రాత్రంతా వెన్నెలలో ఉంచి స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అంత ఫలితం దక్కుతుందని పెద్దల మాట. ఇక కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి అనే విషయానికి వస్తే ఈ కార్తీక మాసం అంతా వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంతవరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయడం చాలా శ్రేష్టం. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్యపావని సర్వత్ర ద్రవరూపేణ ససంపూర్ణా భవేత్తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకుని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది. కనుక ఈ సమయంలో కార్తీక స్నానం చేయండి. లేదా పంచాంగం చూసి తులారాశి ఏ సమయం వరకు ఉంటుందో ఆ సమయంలో స్నానం ముగించండి. సాధారణంగా 4:30 నుండి 5:30 వరకు మధ్యలో తులారాశి సమయం ఉంటుంది. కనుక ఈ సమయంలోపు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి. వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయవద్దు. అలా చేస్తే సర్వ పాపాలను పొందినవారు అవుతారు.
కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసేవారికి సర్వభోగాలు, అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెబుతుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేనివారు ప్రధానంగా ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలు కార్తీక స్నానం చేయాలి. ఎందుకంటే సోమవారాలు ప్రధానం. సోమవారాలు కుదరనివారు ప్రతి ఆదివారం స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం కూడా చేయలేనివారు శుద్ధపాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు ఇలా ఈ 3 రోజుల్లో స్నానం చేసినా కూడా కార్తీక మాసం అంతా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అంటే కార్తీక మాసం 30 రోజులు స్నానం చేయలేనివారు శుద్ధపాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు స్నానం చేస్తే నెల అంతా కూడా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరనివారు, చేయలేము అనుకునే ప్రతివారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా చాలు. వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇవేమీ చేయలేం అనుకునేవారు ఈ మాసంలో ఒక్క సోమవారం స్నానం చేసినా చాలు. నెల రోజులు స్నానం చేసినంత ఫలితం వస్తుంది. కనుక మీ వీలును బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తప్పక స్నానాలు చేసి తప్పకుండా శుభఫలితాలను పొందండి. అసలు కార్తీక మాసం స్నానం చేయడం వలన లాభాలు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది మొత్తంలో పండగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి 1 రోజు, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఇది అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతిక్రియ వెనుక రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నది స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేయడానికి తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాలు బలహీనతలు ఉన్నవారు చలికి ముడుచుకుని పడుకోవడం వలన ఆ బలహీనతలు ఇంకా పెరుగుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేది ఈ కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ కార్తీక స్నానం అంటారు మన పెద్దలు. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవటం వలన సహజంగా వచ్చే రుగ్మతల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అదికాక ఈ మాసంలో నది స్నానం చేస్తారు. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అది కూడా శరీరానికి వ్యాయామే. ప్రవహించే నదిలో సహజముగా ఉండే ఔషధగుణాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే మొక్కల ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కార్తీక స్నానం చేసి దీపాలను నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదిలో ఉధృతి తగ్గి అందులో మలినాలు అన్నీ కూడా నదీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిమీద మానవులు మనస్సు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌమది మాసం అని అంటూ ఉంటారు.
చంద్రకిరణాలతో ఔషధములతో ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటికి పంపడమే స్నాన ప్రధాన ఉద్దేశం. మన శరీరము ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. భారతీయులు ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసంలో చేసిన స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మాసంలో నది స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అది రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో స్నానం చేయకూడదు. ఉదయాన్నే లేచి రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి మళ్లీ శుభ్రమైన వస్త్రాలను ధరించిన తర్వాత స్నానమాచరించాలి. కార్తీక మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నదిలోగాని బావుల వద్దగాని స్నానం చేసి కృత్తికా నక్షత్రాన్ని దర్శించి దీపం వెలిగించి శివుని ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్పసంతుష్టుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు, శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవారు ఇంటివద్దగాని దేవాలయాల్లోగాని రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని చూసి శివపూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి కార్తీక మాసం మించిన సమయం మరొకటి లేదు. అయ్యప్ప స్వామివారి దీక్షను కూడా ఈ కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.